మిత్రులారా, ఈరోజు మనం కర్ణాటకలోని రాయచూరు ప్రాంతంలో ఉన్నాం. ఈ పేరు వినగానే చాలా మందికి గుర్తు వచ్చేది ఒక చారిత్రక కోట. కానీ ఆ కోట చరిత్రను తెలుసుకోవడానికి మనం ముందుగా ఒక ఆలయాన్ని రావాలి. అదే నందీశ్వర ఆలయం. రాయచూరులోని నందీశ్వర ఆలయం. ఇక్కడ కనిపించే ఈ భారీ నంది, దాని వెనక ఉన్న ఆలయం వెనుక సహజంగా కనిపించే భారీ రాతి బండలు, మరి లోపల రాతి గుహ లాంటి ప్రదేశంలో ఉన్న శివలింగం. ఇవన్నీ చూస్తే ఇది కేవలం ఒక దేవాలయం కాదనే భావన మనకు కదులుతుంది. ఈ నేలపైనే దశాబ్దాలుగా కొనసాగుతున్న శైవ సంప్రదాయానికి ఇది ఒక గొప్ప గుర్తు. కానీ ఈ ఆలయం ఉన్న రాయచూరు ప్రాంతం ఎందుకు ఇంత చారిత్రకంగా ముఖ్యమైనది? ఈ ప్రాంతం కోసం రాజ్యాలు ఎందుకు యుద్ధాలు చేశాయి? మరి ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా భారీ సైన్యంతో ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ కథ తెలుసుకోవాలంటే మనం ప్రయాణం ఇప్పుడు నందీశ్వర ఆలయం నుంచి రాయచూరు కోట వైపు సాగాలి. రాయచూరు చరిత్రలో అత్యంత ముఖ్యమైన విషయం దాని భౌగోళిక స్థానం. కృష్ణా నది, తుంగభద్ర నది, ఈ రెండు నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని చరిత్రలో రాయచూర్ దోఆబ్ అని పిలుస్తారు. సారవంతమైన భూమి, నీటి వనరులు, వ్యవసాయానికి అనుకూలమైన ప్రాంతం. అంతేకాదు, ఉత్తర దక్కన్ నుంచి దక్షిణ భారతదేశం వైపు వెళ్లే మార్గాల్లో కూడా ఈ ప్రాంతానికి వ్యూహాత్మక ప్రాధాన్యత ఉంది. అందుకే రాయచూరు కేవలం ఒక పట్టణం కాదు, ఒకప్పుడు ఇది రాజ్యాల మధ్య సరిహద్దు ప్రాంతంగా ఉంది. ఎవరి చేతిలో రాయచూరు ఉంటే వారికి ఈ ప్రాంతంపై స్థానిక ఆర్థిక ఆధిపత్యం పెరిగేది. అందుకే శతాబ్దాల పాటు రాయచూరు కోసం యుద్ధాలు జరిగాయి. ఇప్పుడు మనం రాయచూరు కోట చరిత్రలోకి వెళదాం. కోట ఆరంభంపై చారిత్రక వనరుల్లో కొంత భిన్నమైన సమాచారం ఉంది. కానీ రాయచూరు జిల్లా అధికారిక చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఆధారం క్రీస్తు శకం 1294 నాటి శాసనం. ఆ వివరాల ప్రకారం కాకతీయుల కాలంలో రాయచూరు కోటకు కీలకమైన నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణం రాణి రుద్రమదేవి కాలంతో అనుసంధానించబడింది. ఒక మహిళా పాలకురాలు తన రాజ్యంలోని కీలక ప్రాంతాన్ని రక్షించడానికి ఇంతటి బలమైన కోటను నిర్మించడం ఆ కాలంలోని రాజకీయ, సైనిక పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఎంతో ముఖ్యమైన విషయం. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ కోట నిర్మాణానికి సంబంధించిన 1294 నవంబర్ 23వ తేదీని ఒక భారీ ఏకశిలా శాసనం సూచిస్తుందని రాయచూరు జిల్లా అధికారిక చరిత్ర చెబుతుంది. ఆ శాసనం సుమారు 42 అడుగుల పొడవైన ఒకే రాతిపై చెక్కబడింది. అంటే రాయచూరు కోట చరిత్రకు మన దగ్గర కేవలం జానపద కథలు మాత్రమే లేవు, శాసన ఆధారాలు కూడా ఉన్నాయి. ఒక్కసారి ఈ కోటను ఊహించుకోండి. భారీ రాతి గోడలు, బురుజులు, ప్రవేశ ద్వారాలు, కోట చుట్టూ కందకం, లోపల నీటి నిల్వలు. అంటే శత్రువు కోట దగ్గరకు రావడానికి ముందే అనేక రక్షణ పొరలను దాటాల్సి వచ్చేది. రాయచూరు కోటకు లోతైన కందకం, భారీ రాతి గోడలు, బురుజులు, నీటి ట్యాంకులు, జలాశయాల వ్యవస్థ ఉన్నట్లు జిల్లా అధికారిక పర్యాటక సమాచారం పేర్కొంటుంది. మీరు రాయచూరులో చూసిన ఈ నీటి ప్రాంతాన్ని ఒక్కసారి గమనించండి. ఈరోజు ఇది సాధారణ చెరువులా కనిపించవచ్చు, కొన్ని చోట్ల నీరు తగ్గిపోయి ఉండవచ్చు, కొన్ని కాలువలు మారిపోయి ఉండవచ్చు. కానీ కోట రక్షణ వ్యవస్థలో నీటికి ఎంతో ప్రాధాన్యత ఉండేది. కోట చుట్టూ ఉన్న కందకం శత్రువులు నేరుగా గోడలకు చేరకుండా అడ్డుకునేవి. కోట లోపల నీటి ట్యాంకులు, నిల్వలు ముట్టడి సమయంలో సైనికులు, ప్రజలకు నీటి అవసరాల్ని తీర్చడానికి ఉపయోగపడేవి. అంటే నీరు కేవలం జీవనాధారం కాదు, ఆ కాలంలో అదే ఒక రక్షణ ఆయుధం కూడా. కానీ చరిత్రలో ఏ సామ్రాజ్యము శాశ్వతం కాదు. 14వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యం బలహీనపడింది. దక్కన్ రాజకీయ పటం మారిపోయింది. రాయచూరు కూడా కొత్త పాలకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. తర్వాత దక్కన్లో బహమనీ సుల్తానేట్ ఎదిగింది.
మరోవైపు తుంగభద్రకు దక్షిణంగా విజయనగర సామ్రాజ్యం ఒక మహాశక్తిగా ఎదిగింది. ఇక రాయచూరి రెండు శక్తుల మధ్య కీలకమైన ప్రాంతంగా మారింది. ఒకవైపు బహమనీ శక్తి, మరోవైపు విజయనగరం, మధ్యలో రాయచూర్ దోఆబ్. అందుకే రాయచూరు కోటపై ఆధిపత్యం కోసం పోరాటం మరింత తీవ్రతరమైంది. విజయనగర రాజులు, బహమనీ సుల్తానులు రాయచూరు ప్రాంతంపై ఆధిపత్యం కోసం పదే పదే పోరాడారు. ఎందుకంటే ఇది కేవలం ఒక కోట కాదు, ఈ ప్రాంతాన్ని నియంత్రించడం అంటే సరిహద్దును రక్షించడం, వ్యవసాయ సంపదను నియంత్రించడం, వాణిజ్య మార్గాలను పర్యవేక్షించడం మరియు ముఖ్యంగా శత్రురాజ్యం దక్షిణం వైపు లేదా ఉత్తరం వైపు విస్తరించకుండా అడ్డుకోవడం. అందుకే రాయచూర్ దక్కన్ రాజకీయాల్లో ఒక కీలకమైన యుద్ధభూమిగా మారిపోయింది. అది శ్రీకృష్ణదేవరాయల కాలం. ఇప్పుడు మన కథలోకి వస్తాడు. దక్షిణ భారత చరిత్రలో అత్యంత ప్రసిద్ధ చక్రవర్తుల్లో ఒకరు శ్రీకృష్ణదేవరాయలు. క్రీస్తు శకం 1509లో విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత కృష్ణదేవరాయలు తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. కళలకు, సాహిత్యానికి, వ్యవసాయానికి, వాణిజ్యానికి, అలాగే సైనిక శక్తికి విజయనగరం అత్యున్నత స్థాయికి చేరిన కాలం అది. కానీ రాయచూర్ సమస్య మాత్రం ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. రాయచూరు కోట బీజాపూర్ ఆదిల్ షాహీ ఆధీనంలో ఉండటం విజయనగరానికి సవాలుగా మారింది. అప్పుడు కృష్ణదేవరాయలు ఒక నిర్ణయం తీసుకున్నారు, రాయచూరు కోటను తిరిగి స్వాధీనం చేసుకోవాలి అని. అది 1520. రాయచూరు చరిత్రలో అత్యంత ప్రసిద్ధమైన అధ్యాయం ప్రారంభమైంది. విజయనగర సైన్యం రాయచూరు వైపు కదిలింది. వేలాది మంది సైనికులు, గుర్రపు దళాలు, ఏనుగు దళాలు, ఫిరంగులు, సామ్రాజ్యానికి చెందిన అనేక ప్రాంతాల నుంచి వచ్చిన సైనిక బలగాలు, అంతటి భారీ సైన్యంతో కృష్ణదేవరాయలు రాయచూరు కోటను ముట్టడించారు. కోటలో ఉన్న సైన్యం విజయనగర సైన్యాన్ని ఎదుర్కొంది. కోట గోడలపై నుంచి ప్రతిఘటన, కోట బయట నుంచి విజయనగర దాడులు, చివరకు కోట రక్షణ వ్యవస్థను ఛేదించడంలో విజయనగర సైన్యం విజయవంతం సాధించింది. రాయచూరు కోట కృష్ణదేవరాయల ఆధీనంలోకి వచ్చింది. 1520 రాయచూరు యుద్ధం విజయనగర సామ్రాజ్యానికి ఒక గొప్ప సైనిక విజయంగా నిలిచింది. ఈ యుద్ధంపై చరిత్ర పరిశోధనలో కూడా విస్తృతంగా చర్చ ఉంది. ఇంతటి యుద్ధాలు జరిగిన ఈ నెలలోనే మరోవైపు ఆధ్యాత్మిక జీవితం కూడా కొనసాగుతూనే ఉంది. ఇదిగో మన ప్రారంభంలో చూసిన నందీశ్వర ఆలయం. ఈ నంది, ఈ ఆలయ ప్రాంగణం, ఈ సహజమైన రాతి బండలు మరియు ఈ రాతి గుహలో ఉన్న శివలింగం, ఇవి రాయచూరు ప్రాంతంలో శైవ సంప్రదాయం ఎంతగా విస్తరించి ఉందో మనకు గుర్తు చేస్తాయి. అయితే ఈ ప్రత్యేక నందీశ్వర ఆలయాన్ని ఏ రాజు నిర్మించాడు, ఏ శతాబ్దానికి చెందినది? కాకతీయుల కాలానిదా, విజయనగర కాలానిదా, లేక అంతకంటే పాతదా అన్న ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం చెప్పాలంటే ఆలయంలోని శాసనాలు, పురావస్తు ఆధారాలు పరిశీలించాలి. అందుకే ఆధారం లేని విషయాన్ని చరిత్రగా చెప్పడం కంటే మన కళ్ళ ముందున్న ఆధ్యాత్మిక వారసత్వాన్ని చూపించడం మంచిది. రాయచూరు నేలపై శతాబ్దాలుగా కొనసాగుతున్న శైవ సంప్రదాయానికి గుర్తు అని చెప్పడం మంచిది. రాయచూరు కోట ప్రత్యేకత ఒకే రాజవంశానికి చెందిన నిర్మాణం కావడం కాదు. కాలక్రమంలో అనేక పాలకులు ఈ కోటను ఉపయోగించారు. కాకతీయుల కాలపు నిర్మాణ సంప్రదాయం, తర్వాత దక్కన్ సుల్తాన్ల ప్రభావం, విజయనగర కాలపు ఆనవాళ్లు, ఆదిల్ షాహీ కాలపు నిర్మాణాలు, తర్వాత మొఘల్, నిజాం కాలపు రాజకీయ ప్రభావాలు, ఇలా అనేక చారిత్రక పొరలు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి. రాయచూరు జిల్లా అధికారిక సమాచారం కూడా కోటను కాకతీయులు, బహమనీయులు, విజయనగర, ఆదిల్ షాహీ, మొఘల్ తదితర శక్తులతో అనుసంధానిస్తుంది. ఈరోజు మనం ఇక్కడికి వస్తే యుద్ధ సైన్యాలు కనిపించవు, ఏనుగులు దళాలు కనిపించవు, గుర్రపు సైనికులు కనిపించరు, ఫిరంగల శబ్దం కనిపించదు. కానీ ఆ గోడలు ఇంకా ఉన్నాయి, ఆ బురుజులు ఇంకా ఉన్నాయి.
ఆ కందకం ఆనవాళ్లు కూడా ఇంకా ఉన్నాయి. నీటి వ్యవస్థల ఆనవాళ్లు ఇంకా ఉన్నాయి. రాతి గోడలను చూస్తే ఒకప్పుడు ఇక్కడ ఎంతటి సైనిక శక్తి ఉంటుందో ఊహించుకోవచ్చు. రాయచూరు కోట కథలో నాకు అత్యంత ఆసక్తికరంగా కనిపించే విషయం 1294 నాటి ఆ శాసనం. ఒక భారీ రాతిపై చెక్కబడిన ఆ శాసనం ఈ కోటను ఎందుకు నిర్మించారనే విషయాన్ని కూడా సూచిస్తుంది. ప్రజల రక్షణ కోసం కోట నిర్మించబడిందనే భావన ఆ శాసనంలో ఉందని జిల్లా అధికారిక చరిత్ర చెబుతుంది. అంటే ఈరోజు మనకు కనిపించే కోట కేవలం రాజుల కోసం నిర్మించిన రాజభవనం కాదు. అది ఒక రక్షణ వ్యవస్థ, ప్రజల రక్షణ కోసం నిర్మించిన సైనిక కేంద్రం. ఇదే తర్వాత రాజ్యాల మధ్య పోరాటానికి కేంద్రంగా మారింది. రాయచూర్ ప్రాంతాన్ని కేవలం ఒక కోటగా చూస్తే మనకు సగం కథ మాత్రమే కనిపిస్తుంది. నందీశ్వర ఆలయం చెబుతున్నది ఈ నేల ఆధ్యాత్మిక చరిత్రను. రాయచూరు కోట చెబుతున్నది ఈ నేల సైనిక చరిత్రను. కృష్ణ తుంగభద్ర మధ్య ఉన్న దోఅబ్ చెబుతున్నది ఈ ప్రాంత ఆర్థిక భౌగోళిక ప్రాధాన్యతను. 1520 యుద్ధం చెబుతున్నది ఈ చిన్న ప్రాంతం కోసం సామ్రాజ్యాలు ఎంతటి స్థాయిలో పోరాడాయో. మనం ఈ వీడియోకు ఒక నంది విగ్రహంతో ప్రారంభించాం, ఒక శివాలయంతో ప్రారంభించాం, రాతి బండల మధ్య ఉన్న ఒక శివలింగాన్ని చూసాం. అక్కడి నుంచి రాయచూరు కోటకు వచ్చాం, కాకతీయుల కాలానికి వెళ్ళాం, బహమని విజయనగర పోరాటాలను చూసాం. చివరకు శ్రీకృష్ణదేవరాయల 1520 రాయచూరు యుద్ధం వరకు వచ్చాం. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ రాళ్ళు ఎన్ని రాజ్యాలను చూశాయో, ఎన్ని సైన్యాలు ఈ నేలపై నడిచాయో, ఎన్ని యుద్ధాలు జరిగాయో, ఎంతమంది రాజులు వచ్చి వెళ్ళిపోయారో. కానీ ఆలయంలోని శివలింగం మాత్రం ఇంకా పూజలు అందుకుంటూనే ఉంది. నంది ఇంకా శివుడి వైపు చూస్తూనే ఉంది. కోట గోడలు ఇంకా నిలిచి ఉన్నాయి. కందకం మానవాళ్ళు ఇంకా కనిపిస్తున్నాయి. అందుకే రాయచూరు అంటే కేవలం ఒక నగరం కాదు. రాయచూరు అంటే ఆధ్యాత్మికతను చూసిన నేల, రాజ్యాల పోరాటాలను చూసిన నేల, కాకతీయుల అడుగుజాలను చూసిన నేల, విజయనగర సామ్రాజ్య విజయాన్ని చూసిన నేల, శ్రీకృష్ణదేవరాయల చరిత్రను తనలో దాచుకున్న నేల, మరియు ఇప్పటికీ తన రాళ్లలో చరిత్రను చెబుతున్న నేల. ఇదే మన రాయచూరు కోట కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మానస్ టీవీ 19 ఛానల్ను ఆదరిస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపటి సరికొత్త వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటామని అందరి దగ్గర సెలవు తీసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భారత్, జై హింద్.